స్వామీజీలపై భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమని, వారి పట్ల నీచంగా మాట్లాడడం సరికాదని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. హిందువుల పట్ల ఎంత ద్వేషం ఉందో ఆయన మాటల్లోనే తెలుస్తోందని అన్నారు. వెంటనే స్వామీజీలు హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న మఠాధిపతుల పట్ల, స్వామీజీల పట్ల మాట తీరు చాలా బాధాకరం. వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకొని హిందువులకి, స్వామీజీలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, స్వామివారి చెంత 2 పర్యాయాలు అధ్యక్షులుగా, 2 పర్యాయాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేసినటువంటి మీరు హిందూ సాంప్రదాయాల్ని గౌరవించాలి తప్ప ఇలా హిందూ సాంప్రదాయాల్ని గౌరవించి హిందూ సాంప్రదాయాల్ని అనుసరిస్తున్నటువంటి స్వామీజీల పట్ల మీరు ఇలా నీచంగా మాట్లాడడం చాలా బాధాకరమైన సంఘటన. దీన్ని బట్టి మీ మనసులో హిందువులపై, స్వామీజీలపై ఏ విధంగా ద్వేషం ఉందో అర్థమవుతోంది. మీరు భగవంతుడి మీద కానీ, దేవస్థానాల మీద కానీ, దేవుళ్ళ మీద కానీ మాట్లాడే నైతిక హక్కు మీరు కోల్పోయారు. 2019 నుంచి 2024 వరకు మీ ప్రభుత్వంలో, మీ హయాంలో పూర్తిగా హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవతా విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది, పవిత్ర రథాలు దగ్నం అవ్వడం జరిగింది. ఇవన్నీ మీ హయాంలో చేసి ఈరోజు టార్గెట్ తిరుమలతో కరుణాకర్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు.